వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్వాల్ వెంకటాపురంలో ఈ రోజు తెలంగాణ స్టేట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ మేడ్చల్ మల్కాజ్గిరి లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ ప్రాథమిక పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జడ్జ్ శ్రీ టి కిరణ్ కుమార్ గారు ఈ రోజు బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అథారిటీ సర్వీస్ మెంబర్ సురేష్ గారు మరియు సోషల్ వర్కర్లు నిమ్మా అశోక్ రెడ్డి గారు, కేబుల్ శేఖర్, ప్రభాకర్, నరేష్ పాల్గొన్నారు. నంబర్ కూడా ఉంటుంది 1098 అని. అది ఫ్రీ ఫోన్ కాల్. పిల్లలకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఆ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ కన్సర్న్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్ మీకు రక్షణ కూడా కల్పిస్తారు. అందుకనే ఎవరైనా మిమ్మల్ని తిట్టినా చదువుకోవద్దన్నా కానీ 1098 నంబర్కి మీరు ఫోన్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చి వాళ్ళు రెస్క్యూ చేస్తారు. ఫీజు కట్టలేని పరిస్థితి ఉంది, బుక్కులు లేదు, బట్టలు లేదు అనే సమస్య లేదు. చిల్డ్రన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి. గవర్నమెంట్ నుంచి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, బడ్జెట్ ఉంది. పిల్లలందరికీ ఆ సమాన అవకాశం కోసం ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి కాబట్టి మీరు చిన్నపిల్లలు మీకు అర్థం కాకపోయినా కానీ ఇట్లాంటి హక్కులు అందరికీ మీకు ఉన్నాయి. కాబట్టి మామూలుగా ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే మనకు మార్నింగ్ మీరు అందరం ప్రతి చేసినాం కదా ప్రమాణం ప్రతిజ్ఞ. దాన్ని ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి అన్ని సెంటెన్స్ మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే అది మీ బాధ్యత, మీ ఫండమెంటల్ డ్యూటీస్ అది. నేను నా దేశం పట్లను నా ప్రజల పట్లను సేవానివృత్తి కలిగి ఉన్నాను అంటే నా ఐ రెస్పెక్ట్ మై ఫెలో సిటిజన్స్. నా పక్కన ఉన్న స్టూడెంట్ నా బ్రదర్ అండ్ సిస్టర్ లాగా నేను ట్రీట్ చేస్తాను. అంటే మనకు ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం కదా, దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మీరు పాటిస్తే కనుక యూ విల్ బి ద బెస్ట్ స్టూడెంట్, యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? ఇంకా ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కానీ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అండ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. అందరూ బాగా చదువుకోవాలి. మనం ఒకటి మెయిన్ పథకం అనేది ఉండకూడదు. పిల్లలకి పొద్దున్నే లేవాలి, స్కూల్కి యాబ్సెంట్ కాకుండా రావాలి. అది మీ బాధ్యత. మంచిగా చదువుకుంటే రేపు పొద్దున మంచి పౌరులుగా మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందరికీ నా యొక్క గుడ్ విషెస్. మీరందరూ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాల్లో, మంచి వ్యాపారాలు, మంచిగా మన దేశానికి అవసరపడేటట్టుగా తయారు కావాలని మేము అందరినీ నేను విష్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.